జీవితం సూత్రంతోనే తెల్లారిపోయింది. ఆడవాసన తగలకుండానే మిగతా సగం ముగిసిపోద్దాము. ఎంతకీ ఎవరు నువ్వు? రిలీజ్ కూడా గతలేని సినిమాకి 100 రోజులు ఫంక్షన్ చేసినట్టు నన్ను నానా అని పిలుస్తున్నావు. చిట్టా ఒండ్రు మట్టేం కాదు, నేనే చిన్న కుర్రోని. నా కూతురేంటి? నువ్వు ఎవరు చూసి ఎవరిని అనుకున్నావో? నువ్వు నన్ను మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? రెండు కాదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎవరి పాప? నేను అది అడిగాను. ఇక్కడ ఎందుకుంది? అది అడిగాను. ఎందుకు ఏడుస్తుంది? అడిగాననే ఏడుతుంది. నా పేరు చిట్టి, ఇతను మా నాన్న. ఇలా అంటావని తెలిసే ప్రూఫ్ తో వచ్చాను. మోసం, ఇందులో ఉన్నది నేను కాదు. మరి ఎవరు? నీలాంటోడు ఇంకొకడున్నాడంటావా? నీలాంటోడు ఒక్కడు పుట్టడమే ఎక్కువ, ఇద్దరుండడం ఇంపాసిబుల్. తోలు తెలుపు ఒంటి మెరుపు చూసి నేను బాగా బలిసినోడు అనుకున్నావేమో. నా దగ్గర ఈడితే పైసా కూడా రాలదే. నువ్వు ఇలా అంటావని తెలిసే అమ్మ లెటర్ ఇచ్చి పంపింది. మాల్ చూస్తుంటే నా మీద నాకే అనుమానం వచ్చేలా ఉంది. ఆ సూపర్ ఆపి అందులో ఏముందో చెప్పండి. రాజా నా మొగుడు, చిట్టి నా కూతురు. నాకు కడుపని తెలిసి హ్యాండ్ ఇచ్చాడు, ఊరు నుంచి చంపించాడు. పాప పుట్టింది, పెద్దదయ్యింది. నాచురల్ గా నా అనేడని అడిగింది. పాప ప్రశ్నకి సమాధానం మీ ముందుంది. సహాయం మీ చేతిలో ఉంది, చేస్తే బాగుంటుంది. ప్లీజ్. అబద్ధం, ఇది అబద్ధం. రిబ్బన్ కటింగ్ కూడా అవని షాప్ కి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం తప్పే కాదు, పాపం. నువ్వు ఎదవని తెలుసు కానీ ఇంత ఎదవని తెలీదు. కన్న కూతుర్ని కాదంటావా? నీ సంగతి ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. హలో కవరాజ్ గారు, వాళ్ళకాయ్ నువ్వు తెల్లదని చెప్పగాని అలాగే అని తలోపడానికి నేను గౌడి గేదెని కాదు, గవర్రాజుని, ఎస్ఐ గవర్రాజుని. అది కాదు. నేను చెప్పేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి. నోరు పనిచేసిందనుకో చంపేస్తానా? మా డాడీని ఏమనకండి. ఆయన నన్ను తను కూతున్నని ఒప్పుకోకపోయినా పర్వాలేదు. ఐ లవ్ మై డాడీ. చూసినావురా పాప ఎంత అమాయకంగా చెప్తుందో. నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా గుంట నీ కూతురు, నువ్వు దాని బాబువి. పాపా, ఈ ఫోన్ లో నా నెంబర్ ఉన్నది, నొక్కితే నిమిషంలో ఉంటాను. ప్రాబ్లం వచ్చినా 10 నిమిషాల్లో నీ పక్కన ఉంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చేస్తావు కదూ? గుడ్. వస్తాను. రాయ్ రాజా, పిల్ల జాగ్రత్త. రాయ్ నా
నా మొహం మీద గేది పేడగొట్ట. నాన్న నన్ను అలా పిల్లక ఓకే డాడీ గలతోలు తెరలు చూపితే పీక బిస్కి అవతలు పడేస్తాను. తర్వాత పడొద్దు గాని నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి చాలా చిరాగ్గా ఉంది. నాకు స్నానం చేయించు. ఏంటి నీకు నేను స్నానం చేయించాలా? ఎవడో సీకి పారేసిన టెంక నా దొడ్లో మొక్క అవడమే ఎక్కువరా అంటే మళ్ళీ దానికి నీళ్ళోటి కూడానా? నేను చేయించవా? చేయించను. చేయించవా? మ్మ్హ్. ఆపే, 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 ఆపే. కర్మ, కర్మ. చేయిస్తాను. అబ్బా ఛానల్ మార్చినంత ఈజీగా ఎక్స్ప్రెషన్ మార్చేసావు కదా. పద. ట్వింకిల్ లిటిల్ స్టార్ మా డాడీ సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మా డాడీ సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అది నిజంగా వాడి కూతురులాగే ఉంది. ఆ విషయం నీకెలా తెలిసింది? కామన్ సైకాలజీ ప్రకారం కాఫీలో టీలు తాగే మగాడు తనను కాని పిల్లని కేర్ చేయడు. వీడు బేబీ కేర్ లో ఆయాలాగా స్నానం చేస్తున్నాడు. మామూలు మగాళ్ళు పిల్లల్ని బయటకు తిడతారు, పిల్లలు వాళ్ళని లోపల తిట్టుకుంటారు. కానీ ఇది ఇదా సాంబార్ బుడ్డిగాడిని సూపర్ స్టార్ అంటుంది. దీని పట్టి ఆ రాజగాడు వెదవని అది వాడి కూతురని ప్రూవ్ అయింది. మా డాడీ సూపర్ స్టార్. సరిపదా మా డాడీ సూపర్ స్టార్. నాన్న నాకు ఆకలి వస్తుంది. నీ ముందు టేబుల్ ఉంది, దాని మీద అన్నం ఉంది, తింటే తీరిపోద్ది. నువ్వు తినిపిస్తే బాగుంటుంది. ఏటే నేను తినిపించాలా? గోరుముద్దలు తినిపించడానికి నువ్వు చిన్న కూసిగా ఎటుకునా? నేనేమన్నా ఏడుపు? నా చిన్నప్పుడు నేను తింటానన్నా వినకుండా తినిపించేవాడివి. ఇప్పుడు తినిపించమన్నా తినిపించట్లేదు. నువ్వు మారిపోయావు. నీ చిన్నప్పుడు తినిపించడం ఏంటి? నేను నిన్ను మర్చిపోవడం ఏంటి? ఏటే ఇదంతా? నిజం, నువ్వు దాచేసిన నిజం, నువ్వు తప్పించుకోవాలని చూస్తున్న నిజం, ఒక అమాయకురాలైన పాపని మోసం చేసే నిజం. నువ్వేంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? కొంపు తీసి ఈ మధ్య టీవీ ఛానల్స్ లో క్రైమ్ న్యూస్ చూస్తున్నావా? చూడటం కాదు, నీ ఎగస్టాల్ చేస్తే నీ కథ ఎపిసోడ్ చేసి అందులో టెలికాస్ట్ చేస్తా. తల్లిదండ్రులు చాలు, ఇంకో కొత్త పెట్టద్దు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కోట్లకు మోహన్ దానికి అన్నం తినిపించాలి, అంతే కదా? ఇప్పుడు దాకా నోరు ఆన్ తెరిచి ఏడ్చావు కదే, ఇప్పుడు తినడానికి తెరవే? నువ్వు మళ్ళీ మర్చిపోయావు. ఏం మర్చిపోయాను? నువ్వు కథ చెప్పకుండా నేను ఎప్పుడైనా అన్నం తిన్నానా? సినిమా కదా, సీరియల్ కదా? హరికథ. ఐస్ క్రీమ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి? అర్థమైంది, నేను మర్చిపోయాను, అంతే కదా? పద. నిజంగానే ఇది నా కూతురా? గది నీళ్ళు సూర్యలాగా నేను కూడా గతాన్ని మర్చిపోయానా? ఓ అమ్మో,
ఇంకొన్నాళ్ళు ఇది నా పక్కనే ఉంటే ఇది నా కూతురు అని నేనే ఒప్పేసుకునేలా ఉన్నాను. అమ్మో. సార్ ఎర్రగా వేసుకున్న పాపని ఏమైనా చూసారా? లేదండి. ఏమైంది? మా పాప తప్పింది సార్, వెతుక్కుంటున్నాను. అయ్యో చూడలేదండి. పాప తప్పిందంట. అదృష్టవంతుడు. పాప నీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను రా. భయ్యా 2 కుల్ఫీలు ఇవ్వండి. అలాగే. చిట్టే నీకు బెలూన్స్ అంటే ఇష్టం కదా? ఎవరు చెప్పారు? నాకు బెలూన్స్ అంటే అసహ్యం. చిట్టి మర్చిపోయావా? చిన్నప్పుడు నీకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం. రోజు బెలూన్స్ కావాలని ఓ గోల్ చేసేదానివి. లేదు, మర్చిపోలేదు. ఇష్టమే. నువ్వు ఎక్కడ ఉండు, నేను బెలూన్స్ కొనుక్కొస్తాను. ఆ సెల్ ఫోన్ ఇలాగిచ్చే. సెల్ ఎందుకు? ఒంటరిగా ఉన్న పిల్లల దగ్గర చాక్లెట్ వదలరు. ఇంకా సెల్ ఫోన్ ఉంటే దాంతో పాటు నిన్ను కూడా పట్టుకుపోతారు. ఇచ్చే నన్ను. ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తానే. కవర్ రాసి ఇప్పుడేం చెప్తారా? ఏమైనా ఈ రాజా గారు సూపర్ ఆలోచన వచ్చిన 5 నిమిషాల్లోనే ఆ పిల్లపిల్ని వదిలించేసుకున్నాం. మనం సూపర్. రాజా వచ్చేసాడు. రాజా నీకేం అవ్వలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను యుద్ధానికి వెళ్ళానా? సెంటర్కి వెళ్ళాను. అది కాదు రాజా, సెంటర్ లో నిన్నెవరు కిడ్నాప్ చేశారంట. నిన్ను వాళ్ళు కొట్టి కాళ్ళు చేతులు విరిచేస్తారని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్ను 4 మోసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేసిన మాకు నువ్వు మామూలుగా నడిచొచ్చేసరికి చాక్ తగిలింది. సంతోషించాలే. ఇంతకీ నేను కిడ్నాప్ అయ్యానని మీకెవరు చెప్పారు? నీ కూతురు. కూతురా ఎక్కడుంది? ఇక్కడే ఉన్నాను నాన్న. నువ్వెలా వచ్చావు? అదే నాన్న, నువ్వు నాకు బెలూన్స్ తెస్తాను వెళ్ళిన తర్వాత నువ్వెంతకి రాకపోయేసరికి నిన్నెవరైనా ఎత్తుకుపోయారని అనుమానం వచ్చి ఇంటికొచ్చి ఆంటీకి చెప్పాను. నిన్నెవరు ఎత్తుకుపోయారు నాన్న? నన్ను ఎత్తుకుపోతారు? నేను తప్పిపోయా. తప్పిపోయావా? అయ్యా నేను తప్పకూడదా? దారి మర్చిపోయి ఏరే దారిలో వెళ్ళిపోయాను. ఇప్పుడు దారి గుర్తొచ్చి తిరిగి వచ్చాను. పద మనం లోపలికి వెళ్ళి ఆడుకుందాం. నిద్రపోతున్నావా నాన్న? లేదే, గోళీకాయలు ఆడుకున్నాను. నిద్రవుతున్నాను లేపి నిద్రవుతున్నావా అని అడగడం ఒకటి. నిద్ర రావట్లేదు నాన్న. దానికి నన్నేం చేయమంటావే? కథ చెప్పు నాన్న. కదా నాకు రాదే. అర్థమైపోయింది. మళ్ళీ నువ్వు మర్చిపోయావు రికార్డ్ అయ్యాక చెప్తాను. అనగనగా ఒక్కోతి మళ్ళీ ఏం మర్చిపోయానే? నాకు చిన్నప్పుడు
నాకు ఏ జంతువుకో చెప్తే ఆ జంతువులా యాక్ట్ చేస్తూ చెప్పేవాడివి. నోరు మీద బావురు కప్ప మొహం దాన. నీకు కథ చెప్పడం ఎక్కువ అంటే మళ్ళీ యాక్షత చెప్పాలా? ఈ గౌరాజ్ కూడా ఒకడు నా ప్రాణానికి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి. హలో మేడం, సీన్ నంబర్ 6 ఎలిఫెంట్ వచ్చి అయిపోయింది. నాన్న క్యారెక్టర్ స్లో తప్పి పడిపోయింది. నెక్స్ట్ సీన్ ఏంటి మేడం? అలాగే మేడం. నా క్యారెక్టర్ పని అయిపోయింది మేడం. పేకప్. చాలా బాగా పర్ఫామ్ చేసావు. ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి మేడం. తీసుకో. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఒరే రాజా, నీకిక్కడ ఇదే ఆఖరి రాత్రి. రేపటి నుంచి నీ బతుకు కాళరాత్రి. ఎంత పొద్దున్నే లేచిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల పేసాసి? అబ్బా రాత్రి దీని దెబ్బకు ఒళ్ళు ఓణం అయిపోయింది. రజా, నీ కూతురేది? ఏయ్, ఏయ్, నువ్వు పద్దాక కూతురు అని మాకు బాధ. తర్వాత తీరిగ్గా బాధపడుతూ గాని ముందు నీ కూతురు ఎక్కడుందో చెప్పు, ఆడుకోవాలి. పిల్లల్ని దేవుడు అన్నాడు ఎవడో గాని ఆ నీ ఇంట్లో 2 రోజులు అడిగితే ఆ మాట బుద్ధి తక్కువ అని అంటాడు. ఎక్కడ ఉంటది వెళ్ళొచ్చు కదా. ఏమైంది? చిట్టి బట్టలు, వీటి మీద రక్తపు మరకలు. అంటే ఏంట్రా ఆవరేదవా? చిన్న పిల్లని చూసి నీ పాపాలను బయట పెడుతుందని చంపేస్తావా? సంపడం అంటే నాకేం తెలియదు. ఎందుకు తెలీదు? నువ్వు ఎన్నిసార్లు దాన్ని చంపేస్తా అనలేదు. అదేదో మాట వరుసకానరా. నా కోడి సంపడం చూస్తేనే ప్యాంట్ తడిచిపోతుంది. ఇంకా పిల్లల సంతం చెప్పు. వీడిని ఊరికే వదలకూడదు, పోలీసులకు చెప్తా. విట్నెస్. చాలా సార్లు మా ముందే చిట్టిని చంపేస్తా అన్నాడు అంకుల్. పద్దా కిట్టాకి ఇసికించోడు చంపేస్తా. ఐ విట్నెస్. నిన్న రాత్రి 1 గంట దాకా పిల్లనిలా ఇల్లంతా తిప్పాడు సార్, నేను చూశాను. ఒరే రాజా, మొన్న ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని మార్కెట్ తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చాడు సార్. దాన్ని నేను వదిలేసి వచ్చాను, కానీ అది నన్ను వదలలేదు కదా. జస్ట్ నార్మలైజ్ యాదవ కానా. ఐ వాంట్ విట్నెస్. ఏరా, చిన్న గుంటని చూడకుండా పొట్టను పెట్టుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చారా? గుండా కొరియాదవా. సార్ నాకే పాపం తెలియదు, నన్ను వదిలేయండి సార్. ఎలా ఉగ్గిమంతావు? ఉగ్గు పాలు తాగే గుంటని గుంట తీసి కప్పెట్టిన రాకాసుడివి. నిన్నెలా ఒగ్గేస్తాన్రా? నిన్ను లోపలేసి జీవితంలో బయటికి రాకుండా చేస్తాను. కానిస్టేబుల్స్, క్యాచ్ హిమ్. ఆగు, ఆగ్రదే, ఆగు. క్యాచ్ హిమ్. పరిగెత్తండి రే, పరిగెత్తండి.
పట్టుకుంటావని. రే రాజా ఆగు, ఆగురా రాజా. ఏ ఏరియా రానిది ముష్టి అతడు నన్నే రా అంటావరా? నేను ముష్టి ఎదవనా? నువ్వేమైనా అంబాని తోడల్లుడువా? మూసుకుని నీ ఏరియా చెప్పు బే. నేను ముష్టోని కాదురా. ముష్టోడివి కాదా? అయితే ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా? పోవతలకి. ఒరేయ్, కొంచెం మర్యాదగా మాట్లాడరా. నీకేంట్రా మర్యాద? అబ్బా, అయ్యా. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? చెప్పేదేంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? అయ్యమ్మా, అబ్బో. ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు, ఏనుగమ్మ ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందే? ఏనుగమ్మ ఏనుగు. నానా, నన్ను ఇదంతా తిప్పవా? అమ్మని ఇదా ఎక్కడ కూడా ఏమన్నా నేల నాకించేస్తుంది దీన్ని. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు. రే రాజా, మర్యాదగా బయటికి రా. రాయ్, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? అన్న ఎంత ప్లాన్ వేసినారా? గుడ్డెద్దు చేలో పడ్డ టీడు, ఈడెనకాల గౌడు గేదెలకు నాను తిరిగి తిరిగి నేను గుండైపోయినాను కదేటి. సారీ సార్, వీని ఇంట్లోంచి బయటికి ఎలా పంపించాలో తెలియక. బస్ వాళ్ళకుండా సారీ అట సారీ. ఈ విషయం రెడ్డమ్మకు చెప్పినాననుకో, నిన్ను రేవెత్తేత్తది. ఇక ఆడు నీతోనే ఉంటాడు, ఇది ఫిక్స్. సార్ అలాగే నేను వంట చేయను, బట్టలు ఉతకను, ఇంట్లో పనేది చేయనని కూడా చెప్పేయండి సార్. రా, నా నేటి నీకు వకాల్తా పుచ్చుకున్న లాయర్ని అనుకుంటున్నా. చూడు పాప, ఈయన్ని నువ్వు ఏదైనా చేయించుకో, నాకు మాత్రం సంబంధం లేదు. కానీ ఈయన్ని బయటికి పంపడానికి ఏదైనా యాసాలెత్తే నా నొప్పుకోను. టేక్ కేర్. నిన్ను ఇంట్లోంచి ఎలాగైనా బయటకు పంపిస్తాను. ఎలా పంపుతావు చూస్తా. నువ్వా? నేనా?